యాహ్! హాయ్ ఆల్. ఈ క్లాస్‌లో మనం ఏంటంటే డాకర్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? డాకర్ అనే సాఫ్ట్‌వేర్‌ని మనం ఉబుంటూ సర్వర్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఉబుంటూ సర్వర్ క్రియేట్ చేద్దాం. అంటే ఒక EC2 ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసి, ఆ EC2 ఇన్‌స్టాన్స్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఉబుంటూ తీసుకోవాలనమాట. సో, నౌ వి ఆర్ లాంచింగ్ ఏ ఇన్‌స్టాన్స్. లాంచ్ అన్ ఇన్‌స్టాన్స్. ఇన్‌స్టాన్స్ లాంచ్ చేయండి. దెన్ ఇక్కడ మీ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను డాకర్ సర్వర్ అని ఇస్తున్నాను. డాకర్ సర్వర్ డెమో అని ఇస్తున్నాను. ఇక్కడ మీకేంటంటే మల్టిపుల్ ఓఎసెస్ ఉంటాయి. జస్ట్ లైక్ అమెజాన్ లైనక్స్ అని, ఉబుంటూ అని, విండోస్, రెడ్ హ్యాట్ ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు. ప్రెజెంట్ ఈ క్లాస్‌లో ఏంటంటే మనం డాకర్ అనేది ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తే ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది ఈ క్లాస్‌లో డిస్కస్ చేస్తున్నాం. జస్ట్ నేమ్ ఆఫ్ ద సర్వర్ ఏంటంటే మన ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. మనం డాకర్ సర్వర్ డెమో అని పెట్టాను. ఇక్కడ నేను ఉబుంటూ సెలెక్ట్ చేస్తున్నాను. అలానే ఇక్కడ జనరల్‌గా ఏంటంటే మనం ఫ్రీ టైర్‌లో చేస్తున్నాం కాబట్టి T2 మైక్రో సెలెక్ట్ చేయండి. T2 మైక్రో అనేది ఏంటంటే ఫ్రీ టైర్ అనమాట. ఇక్కడ మనం ఒక కీ క్రియేట్ చేయాలి. ఓకే. క్రియేట్ న్యూ కీ పెయిర్. ఈ కీ పెయిర్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను డాకర్ సర్వర్ కీ అని ఇస్తున్నాను. మీ ఇష్టం వచ్చిన నేమ్ మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే కీ పెయిర్ టైపు ఆర్ఎస్ఏ డిఫాల్ట్‌గా ఈ 2 టైప్స్ ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను డిఫాల్ట్ ఆర్ఎస్ఏనే యూజ్ చేస్తున్నాను. క్రియేట్ కీ పెయిర్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా కీ అనేది నా డౌన్‌లోడ్స్‌లో డౌన్‌లోడ్ అయి ఉంటది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడేంటంటే మనం ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు ఈ కీ అనేది. నేనేంటంటే డౌన్‌లోడ్స్‌లో స్టోర్ చేస్తున్నాను ఈ కీని. అంటే అదే నేమ్‌తో ఆల్రెడీ కీ ఉందని చెప్తుంది. సో, నేనేంటంటే దాన్ని ఈ కీతో రీప్లేస్ చేస్తున్నాను. యూజువల్‌గా మీకేంటంటే అంతకుముందు వేరే కీ ఆల్రెడీ అదే పేరుతో ఉండుంటది. అందుకని నాకలా వస్తుంది. నేను రీప్లేస్ కొడుతున్నా. సీ ఇక్కడ ఇంక మనం నెట్వర్కింగ్ ఇవన్నీ మనం ప్రెజెంట్ అయితే ఏం టచ్ చేయట్లేదు. సింపుల్‌గా ఏంటంటే ఓన్లీ నేమ్ ఇచ్చాము. ఉబుంటూ సెలెక్ట్ చేసాము. T2 మైక్రో కీ ఒకటి క్రియేట్ చేసాము. లాంచ్ ఇన్‌స్టాన్స్. రిఫ్రెష్ చేయండి. ఇక్కడ మనం క్రియేట్ చేసింది ఏంటంటే డాకర్ సర్వర్ డెమో. యూజువల్‌గా ఏంటంటే స్టార్టింగ్ పెండింగ్ స్టేట్‌లో ఉంటది. సో, ఆఫ్టర్ దట్ ఇది రన్నింగ్ స్టేట్‌లోకి వస్తదనమాట. ఇంకొకసారి రిఫ్రెష్ చేస్తే ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఎప్పుడు ఇది రన్నింగ్ స్టేట్‌లోకి వచ్చింది. ఫస్ట్ ఈ సర్వర్‌ని కనెక్ట్ చేయాలి గదా! సర్వర్‌ని కనెక్ట్ చేయాలంటే ఇక్కడ డయలాగ్ బాక్స్ ఉంది కదా! ఇక్కడ దీన్ని క్లిక్ చేసి కనెక్ట్ అనండి. కనెక్ట్ అంటే ఇక్కడ మనకి EC2 ఇన్‌స్టాంట్ కనెక్ట్, సెషన్ మేనేజర్, SSH క్లయింట్ ఇలా 4 ఆప్షన్స్ వస్తాయి. మనం ఏంటంటే ఇక్కడ SSH క్లయింట్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. ఈ SSH క్లయింట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఆప్షన్ వస్తది. దీన్ని కాపీ చేయండి. మీకు ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మీ లోకల్ ల్యాప్‌టాప్‌లో గిట్ బాష్ అనేది ఉండాలి. సో, గిట్ బాష్ ఈజీ. జస్ట్ మీరు మీరు జస్ట్ గూగుల్‌లోకెళ్ళి గిట్ బాష్ అంటే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. గిట్ బాష్ డౌన్లోడ్ చేసుకోండి. గిట్ బాష్ డౌన్లోడ్ చేసిన తర్వాత ప్రెజెంట్ నేను ఎక్కడున్నానంటే సి యూజర్స్ అను మేడికొండలో ఉన్నాను. బట్ నా కీ ఎక్కడుందంటే నాకు సంబంధించిన కీ ఇప్పుడు డౌన్లోడ్స్‌లో ఉంది. సో, నేను డౌన్లోడ్స్‌లోకెళ్తున్నాను. సో, క్లియర్ చేయండి. క్లియర్ చేస్తే ఏంటంటే డేటా క్లియర్ అవ్వదు. స్క్రీన్ క్లియర్ అవుతది. సో, ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఎస్ఎస్హెచ్ -ఓ ఈ పర్టిక్యులర్ కీ యూజ్ చేసుకొని ఉబుంటూ అనే యూజర్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అయ్యి ఉంటది. దాన్ని మనం కనెక్ట్ అవుతున్నాం. యెస్ అని టైప్ చేయండి. ఇప్పుడు ప్రెజెంట్ మనం నార్మల్ యూజర్‌లో ఉన్నాము. నార్మల్ యూజర్‌తోనే మనం డాకర్ ఇన్‌స్టాల్ చేయొచ్చు. మనకిక్కడ ఆల్రెడీ గిటబ్‌లో నేను ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలనేది క్లియర్‌గా ఇచ్చేసాను. ఇది నా గిటబ్ అకౌంట్. సో, హనుమంతరావు 19 డెవాప్స్ ఎంహెచ్ఆర్ డాక్యుమెంట్స్‌లో మోస్ట్‌లీ ఉంటాయి. ఇందులో డాకర్.ఎండీలో ఇన్‌స్టాల్ డాకర్ ఇన్ ఉబుంటూ సర్వర్. మీరు రెడ్ హ్యాట్‌లో అయితే ఇది ఫాలో అవ్వండి. జస్ట్ ఉబుంటూ అయితే ఇది ఫాలో అవ్వండి. ఇన్‌స్టాల్ డాకర్ ఇన్ ఉబుంటూ. ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉబుంటూలో చేస్తాం కాబట్టి ఫస్ట్ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నిటిని అప్డేట్ చేయాలి. అంటే ఆపరేటింగ్ సిస్టమ్‌లో లైబ్రరీస్ ఉంటాయి కదా! మల్టిపుల్ లైబ్రరీస్‌ని. ఆ లైబ్రరీస్‌ని ఆటోమేటిక్‌గా ఓల్డ్ లైబ్రరీస్ ఉంటాయి. వాటిని ఏంటంటే మనం అప్డేట్ చేయాలి. కాపీ చేసి జస్ట్ యూ కెన్ పేస్ట్ ఇట్.
ప్యాకేజెస్ని అప్డేట్ చేసాం. నెక్స్ట్ ఉన్న ప్యాకేజ్ వర్షన్స్ని అప్గ్రేడ్ చేయాలి. ఇది అప్గ్రేడ్ చేయడానికి ఆల్రెడీ అన్ని అప్ టు డేట్ ప్యాకేజెస్ ఉన్నాయి. దెన్ ఇక్కడ ఏంటంటే ఇన్స్టాల్ రిక్వైర్డ్ ప్రీ రిక్వెజెట్ ప్యాకేజ్ అంటే మనం ఏంటంటే ఈ డాకర్ని ఇన్స్టాల్ చేయాలంటే కొన్ని ప్యాకేజెస్ని ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేయాలి. అవి అప్డేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రావు. అందుకని ఏంటంటే ఈ ప్యాకేజెస్ని డౌన్లోడ్ చేయడానికి జస్ట్ ఇక్కడ కాపీ సింబల్ కాపీ చేసి జస్ట్ యూ కెన్ పేస్ట్ ఇట్ హియర్. ఇక్కడ పేస్ట్ చేయండి. సో కొత్త ఈ ప్యాకేజెస్ కూడా ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉన్నాయి. అవ్వకపోతే ఆల్రెడీ ఇన్స్టాల్ అవుతాయి. ఇన్స్టాల్ అయితే ఓకే, నో ప్రాబ్లం. అంటే కొన్ని ప్యాకేజెస్ ఆల్రెడీ ఉంటే జస్ట్ ఆల్రెడీ ఉన్నట్టు వస్తుంది. దెన్ ఇక్కడ ఏంటంటే అఫీషియల్ కీ ఒకటి ఉంటుంది అనమాట డాకర్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి మన సర్వర్లో. సో ఫస్ట్ ఏంటంటే ఈ డైరెక్టరీ క్రియేట్ చేయడానికి దెన్ కర్ల్ కమాండ్ యూజ్ చేసి మనం డౌన్లోడ్ డాకర్ డాట్లోకి వెళ్ళి జస్ట్ అఫీషియల్ కీని మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం. కాపీ చేసి జస్ట్ యూ కెన్ పేస్ట్ ఇట్. కీ ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసుకున్నాం. ఈ ప్రజెంట్ కీ ఎక్కడ ఉంటుందంటే ECT/ETCలో ఓపీటీలో కీ రింగ్స్లో ఉంటుంది అనమాట. అది మనం కావాలంటే చూసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే అలానే స్టేబుల్ వర్షన్ ఒక రిపాజిటరీని డౌన్లోడ్ చేయాలి. మనకి ఫస్ట్ ఇక్కడ మనం డాకర్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలంటే కీ డౌన్లోడ్ చేసాం. అలానే మనం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం, రిపాజిటరీ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఆ రిపాజిటరీకి కావాల్సిన కమాండ్ కూడా మనం ఎగ్జిక్యూట్ చేయాలి. సో అది కూడా ఎగ్జిక్యూట్ చేసాం. నెక్స్ట్ ప్యాకేజెస్ని అప్డేట్ చేయాలి. కాపీ ప్యాకేజెస్ అన్నీ అప్డేట్ అయినాయి. జస్ట్ స్క్రీన్ క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం డాకర్ ఇంజిన్ అండ్ డాకర్ సిఎల్ఐ రెండు ఉంటాయి. docker.-ce అండ్ docker.cli అంటే మనం డాకర్ ఇంజిన్ని మనం కనెక్ట్ అవ్వాలంటే డాకర్ సిఐ ఉంటుంది. సో ఇవన్నిటిని మనం ఏపీటీ అనేది అంటే ఉబుంటూలో యూజువల్గా ఏదైనా ఇన్స్టాల్ చేయాలంటే ఏపీటీ అనేది యూజ్ చేస్తాం. అదే సెంటోఎస్లో అయితే YUM యూజ్ చేస్తాం అనమాట. సో దీన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తే మనకి డాకర్ ఇంజిన్, డాకర్ సిఎల్ఐ ఇవన్నీ ఇన్స్టాల్ అవుతాయి అనమాట. డాకర్ ఇంజిన్ అవన్నీ ఇన్స్టాల్ అయినాయి. ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాల్ అయిన తర్వాత ఇదేంటంటే పర్టికులర్గా డాకర్ అనేది సాఫ్ట్వేర్, బట్ దాన్ని మనం ఏంటంటే రన్ చేయాలి. సో ఒక డీమాన్లో రన్ అవుతుంది అనమాట. మనం వెబ్ సర్వర్ ఎలా అయితే రన్ అవుతుందో ఇది కూడా అలా రన్ అవుతుంది. టెరాఫామ్ లాగా సింపుల్గా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తే ఎలా సరిపోదు. దీన్ని ఏంటంటే స్టార్ట్ చేయాలి. బ్యాక్ ఎండ్ ఒక డాకర్ డీమాన్ మీద రన్ అవుతుంది. అందుకని మనం జస్ట్ స్టార్ట్ ఎనేబుల్ రెండు చేయాలి. స్టార్ట్ అంటే స్టార్ట్ చేయడానికి, ఇక్కడ ఎనేబుల్ ఏంటంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా సర్వర్ స్టాప్ చేసి అగైన్ మనం స్టార్ట్ చేసేటప్పుడు స్పెసిఫిక్గా మళ్ళీ మనం డాకర్ ఇంజిన్ని స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా రన్ టైంలోనే స్టార్ట్ అవుతుంది అనమాట ఈ ఎనేబుల్ చేయటం వల్ల. అందుకని స్టార్ట్ కమాండ్, ఎనేబుల్ ఎందుకు చెప్పాను కదా, నెక్స్ట్ టైం మనం డాకర్ని స్టాప్ చేసి అగైన్ స్టార్ట్ చేసేటప్పుడు స్పెసిఫిక్గా మనం ఈ డాకర్ డిమాండ్ని రన్ చేయాల్సిన అవసరం లేకుండా అనమాట. సో కాపీ 2 కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేశాను. మనం ఇప్పుడు ఈవెన్ డాకర్ --వర్షన్ అని టైప్ చేస్తే మనకి డాకర్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. సో ఏదైనా డాకర్ కమాండ్స్ మనం నార్మల్ యూజర్తో రూట్ యూజర్ కాకుండా ఇలా సూడో కాకుండా వితౌట్ సూడో నార్మల్ యూజర్తో మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాకర్ పుల్ HTTPD అన్నారనుకోండి, నార్మల్ యూజర్తో ఉన్నాం. ఇప్పుడు డాలర్ అంటే నార్మల్ యూజర్ కదా, ఆ యూజర్తో ఉండి డాకర్ పుల్ HTTPD అంటే మీకు ఎర్రర్ వస్తుంది. ఇలా ఎర్రర్ రాకుండా నార్మల్ యూజర్తోనే మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనం ఈ ఎగ్జిస్టింగ్ దానికి మనం డాకర్ అనే ఈ ప్రజెంట్ ఏదైతే యూజర్ ఉందో $యూజర్ అంటే ఏంటంటే సిస్టమ్ వేరియబుల్ అనమాట. ఈ ప్రజెంట్ ఉన్న యూజర్ని మనం డాకర్ గ్రూప్కి యాడ్ చేయాలన్నమాట.
సో డాలర్ అనే యూజర్ ప్రెజెంట్ ఉన్న యూజర్ని డాకర్ గ్రూప్ నార్మల్ యూజర్ అంటే ఉబుంటో యూజర్ని మనం డాలర్ యూజర్ అంటే ప్రజెంట్ ఏంటి ఉబుంటో యూజర్. సో మీకు ఎకో డాలర్ యూజర్ అని మనం టైప్ చేసాం అనుకో ప్రజెంట్ ఏ యూజర్తో ఉన్నాము ఉబుంటో యూజర్తో ఉన్నాము ఈ యూజర్కి మనకి డాకర్ గ్రూప్కి యాడ్ అయిపోద్ది అనమాట. సో ఈ కమాండ్ రన్ చేద్దాం. సో ఈ 2 కమాండ్స్ ఇచ్చేస్తే మనం నార్మల్ యూజర్‌తోనే మనం అన్నీ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాకర్ ఫుల్ హెచ్‌టిటిపిడి అన్నారనుకోండి. సో ఆటోమేటిక్‌గా మీకు హెచ్‌టిటిపిడి అనే సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ అయింది. అదే నార్మల్ యూజర్‌తో ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా జరగదనమాట. ఇదేంటంటే ఈ క్లాస్‌లో మనం డాకర్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఒక ఉబుంటూ సర్వర్‌లో డాకర్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది చూసాం. ఓకే. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్ ఈస్ వెరీ యూజ్‌ఫుల్ కంటెంట్ విల్ అప్‌లోడ్. నేను యూజ్‌ఫుల్ కంటెంట్ ఫ్రీగా మన డాకర్ అండ్ డెవాప్స్ రిలేటెడ్ క్లాసెస్ అన్నీ అప్‌లోడ్ చేస్తా ఉంటాను. ఇది మనకు తెలిసిన ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అంతా తెలుగులో కంటెంట్ చేస్తాను. యూజ్‌ఫుల్‌గా ఉంటది. ఫ్రీగా మనం క్లౌడ్ అండ్ డెవాప్స్ నేర్చుకోవచ్చు.